పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహ స్థితిగతులు చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. మరి కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉన్నాడు. శని మనకి వక్రించలేదు, ఇంకా జూలై 27కి వక్రిస్తాడు. రాహు కుంభరాశి, కేతువు మనకి సింహరాశి. శుక్రుడు జూలై 4నే సింహరాశి ప్రవేశం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు కర్కాటక రాశి, రవి వచ్చేసరికి జూలై 16 నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇకపోతే బుధుడు జూలై 22 నుంచి కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారిగా ఏముందో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. కాలేజీలు 5వ తేదీన మీరు స్టార్ట్ అయితే 10వ తేదీ అయినా సరే మీరు కాలేజీలకు వెళ్లకుండా ఇంకా మేము ఒక్కొక్క రిఫ్రెషర్ కోర్స్ నేర్చుకుంటున్నాం, ఇంటెన్సివ్ కోర్సు, వాళ్ళ సర్టిఫికేట్ మాకు ఇంకొక వారం తర్వాత ఇస్తారు అని చెప్పి కాలేజీలకు వెళ్లకుండా ఆ సర్టిఫికేట్ కోసం ఎలా అయితే లేట్ చేస్తున్నారో ఆ విధంగా పనులన్నీ కూడా ఇలా లేటుగా అవుతూ ఉంటాయి. అది అవసరమే, ఇంటర్న్షిప్ సర్టిఫికేటు తెమ్మన్నది కాలేజే. కానీ అట్ ద సేమ్ టైం మరి ముందెందుకు చేసుకోలేదమ్మా అంటే, ముందు ఎక్కడుందండి మాకు ఒక బ్యాచ్ స్టార్ట్ అవుదా అంటారు. కాబట్టి అలా ఇంటర్లింకులు ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి, పనులు లేటుగా అవడము ఇలాగా. కాబట్టి అష్టమ రాహు కాబట్టి కొంచెం పనుల వల్ల కొంచెం మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావము వలన మీకు మీ తండ్రి గారి ఆరోగ్యము కొంచెం బాగుండలేకపోయినప్పటికీ కూడా మీరు పనులన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రకేతు గ్రహాల ప్రభావం వలన మీకు ధనము ఎబ్బడెముబ్బడిగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనశ్శాంతి లోపం ఒకటే తప్ప మిగతా పనుల్లో సృజనాత్మకత అనేటటువంటిది మీరు చేసుకుంటూ ఉంటారు. మీ పాత ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు కలవడము, అలాగే మృష్టాన్న భోజనాలు, నూతన వస్త్రాలంకరణాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. షాపింగ్లకు వెళ్ళడాలు ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈ కర్కాటక రాశి విద్యార్థులు తాము ఇంకా ఎన్నో పరీక్షలు రాసుకోవాలి, మరి దానికోసం చదవడంలో నిమగ్నమై ఉంటారు. రైతులు కూడా బ్రహ్మాండంగా ఎక్కువ కష్టపడాలి, లేకపోతే మీకు పంట సరిగ్గా రావటం లేదు. టమాటా వేసామండి, ఎక్కువ రేట్ లేదండి అన్నారు. పరిహారాలు ఏమిటంటే మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన, ఆమె యొక్క మంత్రజపం చేసుకోండి. అలాగే కుంకుమార్చన మహాకాళికి చేసుకోండి. అలాగే మీ ఇంట్లో చక్కగా తులసి చెట్టుని, రావి చెట్టుని వేసి పెంచాలి. బ్రహ్మాండంగా మీకు పరిష్కారం లభిస్తుంది. శుభమస్తు.